నుంచే మేడారం మహాజాతర 1.5 కోటి మంది భక్తులు వస్తారనే అంచనా 105 కోట్లతో సర్కార్ మౌలిక వసతులు రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు పోలీస్ రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది భక్తులంతా మాకు వీఐపీలే దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని చెప్పి మంత్రి సీతక్క చెప్తున్నటువంటి మాట రేపటి నుంచే మేడారం మహాజాతర మహా కుంభమేళా ప్రారంభం కాబోతోంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరను గత పాలకులు నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకున్న పాపాన బోలే కనీసం ములుగు జిల్లాకు సమ్మక్క సారలక్క మేడారం జాతర అనే ములుగు జిల్లా అనేటువంటి పేరు కూడా పెట్టలేకపోయారు సో ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాజాతర సందర్భంగా సమ్మక్క సారక్క ములుగు అనేటువంటి ఆ ములుగు జిల్లాకు ఆ పేరును యాడ్ చేస్తే ఆ వనదేవతల్ని గౌరవించుకున్నట్టుగా ఉంటుంది కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందినట్టుగా ఉంటుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి చాలా మంది భక్తులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈ రకంగా ఇక వనదేవతలకు సంబంధించినటువంటి భారీ పండుగ స్టార్ట్ అయిపోయింది ఇక మేడారం జాతరల ఇప్పుడు అడుగు పెట్టే సందు ఉండదు అస్సలే అడుగు పెట్టే సందు ఉండదు ఇప్పుడు ఎట్లాగో 1 కోటి మంది భక్తులు విరుచుకపడతారు ఇతర రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇటు ఒరిస్సా ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విపరీతమైనటువంటి భక్తులు వస్తారు సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వస్తూ ఉంటారు అయితే ఈ సమ్మక్క సారలమ్మల చరిత్ర సమ్మక్క సారలక్కలకు సంబంధించినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో రకరకాల గాథలు వినిపిస్తున్నప్పటికీ కూడా సో మహా జాతర మాత్రం ఇవాళ అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉంది రేపు జాతర అంటే ఇవాళనే నిన్ననే మొన్ననే 10 రోజుల నుంచి భక్తులు విపరీతంగా పోతా ఉన్నారు 1 కోటి మంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి 105 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించింది అయితే ఇప్పటి వరకు మేడారం పైన అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వాలు కూడా కానీ ఈసారి చేసింది కాస్త పర్మనెంట్గా ఉండేటట్టు చూడండి 1 కోటి మంది భక్తులు వస్తే ఇక మేడారం జాతరలో ఇక ఈయనే వంట ఆన్నే మూత్రశాల ఆన్నే ఇంకోటి ఆన్నే జీవి అంత ఆగమాగం మేడారం జాతర ఆ పరిస్థితిలో మేడారం జాతర ఉండే మరి మేడారం జాతరలో ఈసారి ఎట్లుంటుందో చూడాలి హుండీలు మాత్రం ఈ హుండీలు ఏర్పాటు చేసి ఈ హుండీలలో నాకు తెలిసిన కాడికైతే 40% హుండీలో పడ్డటువంటి కానుకలేమో అక్కడ ఉన్నటువంటి పూజారులకు అనుకుంటా మిగతా డబ్బులేమో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారని అనుకుంటా మరి ఎన్ని కోట్లు వెళ్తుందో ఎంకతను వరంగల్కు తీసుకొచ్చి లెక్క పెడతారు ఉండిలన్నింటినీ చూడాలి సో భక్తులు అయితే భక్తులంతా మాకు వీఐపీలే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేసిండ్రు మేడారం జాతర సందర్భంగా ఇక పోయే వాళ్ళు ఉంటే అట్లా పోయి ఒకసారి పోయి మేడారం జాతరను దర్శించుకొని అమ్మవారిని మొక్కి రండి ప్రపంచానికి ఆదర్శంగా మన అందులో కూడా ఈ మైకులు అనౌన్స్మెంట్ పోరగాలు తప్పిపోతా ఉంటారు కూరగాయలు తప్పిపోతా ఉంటారు పేరు ఇది ఇట్లా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న పేరు ఇది అని చెప్పి పిల్లగాడు తప్పిండు 3 అడుగుల ఉండు ఎర్ర చొక్కా వేసుకుండు కాకి నిక్కర్ వేసుకుండు అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు ఎక్కడున్నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి మీ పిల్లగాన్ని కలెక్ట్ చేసుకొని పోవాల్సిందిగా కోరుతా ఉన్నామంట ఒకడు ఏం చేస్తారంటే ఇక మొత్తం ఈ పోరాడు తిరగనిస్తలేడని కంట్రోల్ రూమ్ కాడ కూర్చుని పెట్టి తిరిగి వస్తాడు అన్నట్టు వాళ్ళు అనౌన్స్ చేసుకుంటుంటారు పాపం దొరికిన ఈ పిల్లగాడు అంటే ఉన్నాడు తీసే అని చెప్పి ఈ రకంగా మేడారం జాతర ఈ అడవి వనదేవతలను దర్శించుకోవడానికి పోయే పేద జాతర ఇక 5-10 కిలోమీటర్ల నుంచే డేరాలు బడి ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడ దాకా వనదేవతల దర్శనం కోసం భక్తులు తహతలాడుతూ ఉంటారు మరి ఈసారి ఎట్లయితుందో చూడాలి కానీ మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాజాతరను నిర్వహిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 105 కోట్లు అక్కడ ఖర్చు చేయడం జరిగింది ఇక